హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది నా స్టైల్లో మా రెగ్యులర్ టిఫిన్లోకి కొబ్బరి చట్నీ. సో చిన్న చేంజ్ ఉంది, అదేంటో నేను మీకు వీడియో కంప్లీట్గా చూడండి, మధ్యలో చెప్తాను డెఫినెట్గా. సో దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ. సో కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే డైరెక్ట్ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ పచ్చి కొబ్బరి లేదు కానీ కొబ్బరి చట్నీ కావాలి అనుకున్నప్పుడు ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు. మనం కొద్దిగా సేపు దాన్ని కట్ చేసి నీళ్ళలో పెట్టుకున్నామంటే అది కొద్దిగా మెత్తబడుతుంది. సో అది మనం చట్నీలోకి వేసుకోవచ్చు. సేమ్ టేస్ట్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మీకు లేదు అనుకుంటే కొద్దిగా హాట్ వాటర్లో పెట్టుకున్నా బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ పల్లీలు అంటే శనగ విత్తనాలు కదా, అవి వేపుకుంటున్నాను. సో ఇవి వేపుకున్న తర్వాత మనం బిఫోర్ ఏం చేయాలి అంటే, సో వేపినవి డైరెక్ట్ మనం మిక్సీ జార్లో వేస్తే ఏమవుతుందంటే, వేడిది డైరెక్ట్ మనం జార్లో వేస్తే మనకి ఆ బ్లేడ్స్ మీద వేస్తాం కదా, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊరికే బ్లేడ్స్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసమని బిఫోర్ దట్ మనం కూల్గా అంటే వేపకుండా ఉన్నవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. సో లైక్ కొబ్బరి ముక్కలు నేనైతే ముందే చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది కదా, సో అది. అండ్ ఇంకొకటి శనగ విత్తనాలు ఏగేలోపు పుట్నాలు కూడా మనం వేపం, డైరెక్ట్ వేసేసుకుంటాం కాబట్టి పుట్నాల పప్పు కూడా ఇందులో వేసేయచ్చు. సో పల్లీలు మంచిగా ఏగనివ్వండి, వేగకపోతే కొంచెం టేస్ట్ అంత బాగోదు. అలా అని ఎక్కువ కాల్చేసేయకండి, అండ్ చట్నీ కలర్ మారిపోతుంది, ఫ్లేవర్ కూడా అసలు బాగోదు. సో చక్కగా ఈక్వల్గా వేపుకోండి. అండ్ మనం టిఫిన్లోకి ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది కదా. సో మోస్ట్లీ మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ మా బాబు వాళ్ళిద్దరికీ టిఫిన్లో కంపల్సరీ చట్నీ ఉండాలి. చట్నీ లేదు అంటే టిఫినే తినరండి మా ఇంట్లో. సో నేనైతే రెగ్యులర్గా ఈ చట్నీ చేస్తాను. సో పల్లీలు మంచిగా వేపుకోండి, అందుకోసమే చెప్తున్నాను. ఫస్ట్లో నాకు కూడా తెలియక కొంచెం అటు ఇటు అవుతూ ఉండేది. సో చేస్తూ ఉండగా నాకు కూడా అర్థమైంది. సో ఏ లెవెల్లో ఉన్నప్పుడు పల్లీలు మనం వెంటనే బౌల్లోకి తీసుకోవాలి అనేది. అండ్ సాల్ట్ చట్నీ అయిన తర్వాత కొంతమంది కలుపుతారు. సో నేనైతే బిఫోర్ జార్లో వేసేటప్పుడే వేసేసుకుంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సాల్ట్ ఎప్పుడు యూస్ చేసినా వెంటనే మూత పెట్టేసేసుకోండి. సో సాల్ట్ మనం మూత లేకుండా ఉంచకూడదు. సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందంట సాల్ట్. సో దయచేసి యూస్ చేసేటప్పుడు వెంటనే మూత పెట్టేసుకోండి. సో పల్లీలు అయితే మనకి వేగుతాయి కదా, పేలుతాయి, టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో అలా వచ్చింది అంటే అవి మోస్ట్లీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే అస్సలు బాగోదు. నేను ఒకసారి అలాగే చేశాను, అసలు చట్నీ మొత్తం పడేయాల్సి వచ్చింది కూడా. సో అలా చేయకండి. అండ్ ఆయిల్ మంచి హీట్ మీద ఉంది కాబట్టి ఎండుమిర్చి అయితే ఎక్కువసేపు పట్టదు. అండ్ మీకు ఆ స్మెల్ కూడా అర్థమైపోతుంది మన మిర్చి మంచిగా కాలింది అనేది. పచ్చిమిర్చి అయితే కొంచెం టైం పడుతుంది, బట్ ఎండుమిర్చి మనం హీట్ మీదే ఉంది కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, సాల్ట్ యాడ్ చేసేసాం కదా, సో కారం ఎక్కువ ఉంటుంది మనకి అనుకుంటే ఇదే హీట్ మీద కొంచెం ఒక 2 రెబ్బలు చింతపండు కూడా వేపుకొని వేసేసుకోండి, మీరు కారం ఎక్కువ పట్టలేరు అనుకుంటే. లేదంటే అవసరం లేదు. అండ్ నాకైతే గార్లిక్ ఇష్టం. సో మన లేడీస్కి ఎక్కువ గార్లిక్ తినాలి కదా. సో ఇది మనకి చేసే హెల్ప్ మనకు అమ్మ కూడా చేయదంట, అంత హెల్ప్ చేస్తుందంట తెలియకుండా మన బాడీకి. సో దయచేసి డైరెక్ట్గా మనం ఇది ఫుడ్లో తినలేం కాబట్టి ఇలా ఎలాగోలా ఏదో ఒక ఫుడ్లో మనం వీటిని యాడ్ చేసుకుని తింటే మనకి మంచిది. అండ్ ఏదో తినాలి అని కాదు, ఈ చట్నీలో అల్లం బదులు చాలామంది అల్లం యూస్ చేస్తారు, బట్ గార్లిక్ వేసి చూడండి, ఆ టేస్ట్ బాగుంటుంది అండ్ మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనకైతే టైం వేస్ట్ అయిపోతుంది కదా, సో ఇదైతే ఆరాలి, మనం మిక్సీ పట్టాలంటే మరి టైం వేస్ట్ చేసుకోకుండా ఈలోపు తాలింపు వేసేసుకుందాం. సో ఇలా తాలింపు వేసుకుందాం. సో నేనైతే తాలింపు సేమ్ ఎవరు వాళ్ళ ప్రాసెస్లో వేస్తారు కదా,
సో సేమ్ ప్రాసెస్, నాది కూడా సేమ్ ప్రాసెసే. సో తాలింపు వేగిన తర్వాత చట్నీ మంచిగా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, కరివేపాకు అన్నీ వేసేసాను. సో ఇందులో కొంత ఇంగువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా. సో నా దగ్గర ఆ టైంకి అయిపోయింది, సో నేను వేయలేదు. సో తాలింపు మంచిగా ఏగనివ్వండి. తాలింపు కూడా అటు ఇటుగా కాకుండా ఊరికే కట్టేసిన ఆ పప్పులు మెత్తగా తగులుతూ ఉన్నా కూడా బాగోదు. చక్క ఈక్వల్గా తాలింపు వేపుకోండి. చట్నీలో మనకు ఆ పప్పులు తగులుతున్నా కూడా తింటుంటే చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటాయి కదా, సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది తింటుంటే. అండ్ తాలింపు కూడా రెడీ అయిపోయింది. సో నేనైతే చట్నీ రెడీ చేసేసుకున్నాను. సో మరి రెడ్ చిల్లీ బదులు గ్రీన్ చిల్లీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ టైంకి నా దగ్గర గ్రీన్ చిల్లీ లేవని నేను రెడ్ చిల్లీ వేసి చేశాను. బట్ టేస్ట్ అయితే ఇదొక రకమైన టేస్ట్, చాలా బాగుంటుంది ఈ చట్నీ. అండ్ మనకి ఇడ్లీ ఏంటి, దోశ ఏంటి, గారెలు ఏంటి, ఎందులో అయినా కానీ సూపర్గా తినేయచ్చు. అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.